శ్రీ సాయి ఆర్ట్స్ అకాడమీ పాటల పోటీలు. జయసూర్య నెమ్మదిగా ఆడిటోరియంలోకి ప్రవేశించాడు. మనిషి ఏ కాస్తైనా ఉత్సాహంగా లేడు. అతని వెనుక అతని మిత్ర బృందం లేదు. ఒక్కో అడుగు వేసుకుంటూ భారంగా నడుస్తున్న అతని చూపు హఠాత్తుగా ఒకచోట ఆగిపోయింది. అతడు చూసిన వైపున్న రో మధ్యలో ఓ కుర్చీలో సంధ్యాకుమారి ఒక్కతే చివరన కూర్చుని ఉండడం కనిపించింది. ఆ చూపులు కలుసుకున్నాయి. నిమిషం పాటు. హఠాత్తుగా ఆమె లేచి నిలబడి అవతలి వైపున్న దారి గుండా వెలుపలకు వెళ్ళిపోయింది చకచక. నిర్ఘాంతపోయిన జయసూర్య చప్పును తేరుకుని ఆమె వెళ్ళిన వైపే అడుగులు వేశాడు. తను కూడా గబగబా. సంధ్యాకుమారి గారు! అతని పిలుపులో ధ్వనించిన కంగారు, కలవరం అటుగా వెళ్ళిపోతున్న ఆమెను ఆపాయి. ఆలోపు అతడు చకచక నడిచి ఆమె ముందుకు చేరుకున్నాడు. ఏమిటి వెళ్ళిపోతున్నారు? పోటీలో పాల్గొనరు అన్నాడు. ఆమె నిర్వికారంగా అతని వైపు చూసింది. మీరు అటెండ్ అయ్యారు కదా, మీరు పాడిన తర్వాత నేను పాడడం అనవసరం కదా అంది. అయ్యో రామా, నేను పాడడానికి రాలేదు. అంత వికాసంలోనూ లేను. పోటీ చూద్దామని వచ్చాను అంతే. మీరు లోపల రండి, పోటీలో పాల్గొందరు కానీ. లేదు, ఈరోజు పాడేవారిలో నా పేరు కూడా లేదు. నిజానికి ఏం ఆరోగ్యం ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అదేం లేదు, బాగా మెంటల్ డిస్టర్బెన్స్ వచ్చేసింది కదా, అందుకే పాడేంత ఉత్సాహం లేదు. అతనికి అర్థమైపోయింది. మీరు మరోలా అనుకోకపోతే ఓ 10 నిమిషాలు అలా హోటల్కి వస్తారా అన్నాడు సంశయంగా. ఎందుకు? మొట్టమొదటి నేను మీకు క్షమాపణలు చెప్పుకోవాలి, ఆపై నా నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రయత్నించాలి నేను అన్నాడు జయసూర్య. ఒక రకంగా ఇద్దరం కూడా ఆతరపడి ఆవేశంలో వివేకం కోల్పోయి ఒకరినొకరు అపార్థం చేసుకున్నాం కాబట్టి మీరు క్షమాపణలు చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే మీ నిజాయితీని నేను ఎప్పుడో గ్రహించాను. ఎలా గ్రహించారు? మీ సత్తిపండు నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు అతని మాటల ద్వారా తెలుసుకున్నాను. థ్యాంక్ గాడ్. నేను సత్తిపండు మాటల వల్లే మీరు అమాయకులని, మన పెద్దల మూర్ఖత్వం భాగవతంలో మీకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకోగలిగాను. అందుకే మిమ్మల్ని మన్నింపమని అడగాలని తహతహలాడాను అన్నాడు ఉద్వేగంగా. ఆమె మౌనంగా ఉండిపోయింది. మీకు పోటీలో పాల్గొనే పని లేదంటున్నారు కాబట్టి అలా హోటల్లోకి వెళ్ళి కాస్త వేడి టీ తాగుదాం పదండి. సరే పదండి అన్నదామె. ఇద్దరు కలిసి కొద్ది దూరంలో ఉన్న హోటల్ కేసి నడిచారు. హోటల్లో పెద్దగా రద్దీ లేదు. ఇద్దరు ఖాళీగా ఉన్న ఓ ఫ్యామిలీ రూమ్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఏం తీసుకుంటారు అన్నాడు జయసూర్య. వేడి టీ తాగాలన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ వేడి కాఫీ తాగాలనిపిస్తోంది. అప్పటికి నవ్వింది ఆమె స్వచ్ఛంగా. మబ్బుల నుండి వెలువడ్డ చంద్రబింబంలా ఆమె వదనం ప్రకాశించింది. అతడు పరవశించిపోతూ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆప్యాయంగా. ఇదేమిటి, ఫోన్ బిల్లు మళ్ళీ 10,000 రూపాయలు పైబడి వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది? 10,000 రూపాయలంటే మాటలా అంటూ గోల పెట్టాడు జయరామయ్య. వెళ్ళి మీ సుపుత్రుణ్ణి అడగండి. వాడు ఈ మధ్యన మళ్ళీ గంటల ధరబడి ఎవరితోనో ఫోన్లు తప్పితే సెల్ ఫోన్లో తెగ మాట్లాడేస్తున్నాడు అంది సీతాలక్ష్మమ్మ. అలాగా అంటూ జయరామయ్య కొడుకు గదికేసి గబగబా నడిచాడు. గదిలో ఆనందంగా వెలిగిపోతున్న ముఖంతో నిరవధికంగా ఫోన్లో మాట్లాడేస్తున్న జయసూర్య కనిపించగానే ఒళ్ళు మండిపోయింది అతనికి. దాంతో చప్పున వెనుదిరిగి గదికేసి వచ్చేశాడు జయరామయ్య. అతడు స్క్రూడ్రైవర్లా ఉపయుక్తమయ్యే చిన్న కత్తి కోసం అన్వేషిస్తున్నాడు. అయ్యగారండి అన్నాడు సత్తిపండు. ఏమిట్రా నీ సోదా అన్నాడు జయరామయ్య విసుగ్గా. ఇప్పుడు ఆ టెలిఫోన్ తీగలు తీసేయడం అంత అర్జెంటు అంటారా? తీసేయకపోతే 10,000 25,000 బిల్లులు ఎవరు కడతారా? అబ్బాయి గారే కడతారు కానీ అలాంటి పాప పనులు చేయకండి. నీకు కానీ మతిపోయింది ఏమిట్రా? పాపప్పనేంటి? అబ్బాయి గారు మాట్లాడుతున్నది అమ్మాయి గారితో. ఏ అమ్మాయి గారితోరా? పెళ్లి కూతురు అమ్మాయి గారితో. నీ అమ్మ కడుపు మాడా, ఏ పెళ్లి కూతురు అమ్మాయి గారా? కాస్త అర్థమయ్యేలా చెప్పి చావు. మీకేమీ తెలియదయ్యా. నన్ను అరవడం తప్ప. మొన్న పెళ్ళవ్వబోయి మీరేదో గోల్మాల్ చేయడం వల్ల పెళ్ళి నిలిచిపోలా? ఆ పెళ్లి కూతురుతోటి. ఆ అమ్మాయితోనా? ఆ రోజేమో అంతమందిలో ఇద్దరు కలిసి నా పరువు గంగలో కలిపారు. ఇప్పుడేమో మళ్ళీ ఫోన్ బిల్లు 10,000 దాటిపోయేలా మాట్లాడేసుకుంటున్నారు. ఏమిటో మళ్ళీ ఏం చేస్తారో ఏమో అన్నాడు జయరామయ్య. ఏమీ చేయరండి, ఓ పని చేస్తారండి. ఏమి చేయకుండా ఓ పని చేయడం ఏమిట్రా నీ వెధవగోల? ఈసారి ఖచ్చితంగా పెళ్లి చేసేసుకుంటారండి. నిజమారా అన్నాడు జయరామయ్య నిర్ఘాంతపోతూ. ఆయన ముఖం ఆనందంతో వెలిగిపోయింది. మరేమనుకున్నారు? ఒరే బంగారు, నా పేరు సత్తిపండు.
నా కాడ సింతాకంత బంగారమైనా లేదు. తిండైనా మీరు పెడితేనే. సరేలేరా, నీవే 50 కేజీల బంగారం నిజానికి. ఇలా అంటారు, మళ్ళీ తిడతారు. నిన్ను తిట్టకపోతే నాకు తోచి చావదు కదరా. నా పని అలాగే అయిపోతుంది. ఏ రోజైనా మీరు తిట్టకపోతే నాకు తిన్నది అరగడం లేదు. వారిని సరే కానీ సత్తిపండు, నీవు అర్జెంటుగా పోయి ఆ కంప్యూటర్ మాంత్రికుడిని ఒకసారి పట్టుకురావాలరా. మళ్ళీ ఆ బుడబొక్కలైన ఎందుకయ్యా అన్నాడు సత్తిపండు సంశయంగా. ఒరేయ్, నీకు అన్నీ అనుమానాలేరా. బ్రాహ్మణుడు లేకుండా పెళ్ళి ఎలా కుదురుతుందిరా? పెళ్లి చేసేది వేరే బాపనాయన కదయ్యా. చస్తున్నారా నీతో. ఆ కంప్యూటర్ బాపనైనా చేయాల్సిన పని చాలా చాలా ఉంది కానీ నీ వెంటనే వెళ్ళి ఆయన తీసుకురాపో. సరే, ఇప్పుడే పోయి దొలికొస్తా అన్నాడు సత్తిపండు బయలుదేరుతూ. ఇంతలో జయరామయ్య మనసు మార్చుకున్నాడు. ఒరే, ఇప్పుడు వద్దులేరా, సాయంకాలం 5 గంటలకు తీసుకొద్దు కానీ. మరి అప్పుడైతే ఆ అబ్బాయి గారు టెన్నిస్ ఆడడానికి క్లబ్కి వెళ్ళిపోతారు కదా. వెళ్ళనీలేరా, అప్పుడైతేనే కాస్త నింపాదిగా ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అన్నాడు జయరామయ్య దూరం ఆలోచించి. సంధ్యాకుమారి జయసూర్యుల వివాహం మళ్ళీ నిశ్చయింపబడింది. మళ్ళీ బంధుమిత్రులందరికీ ఆహ్వాన పత్రికలు అందజేయడం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన విజయాల వారి 2 కుటుంబాలు దినపత్రికల్లో ఆహ్వాన పత్రికలు అచ్చివేయించడం ద్వారా బంధువులను, హితులను, శ్రేయోభిలాషులను మళ్ళీ ఆహ్వానించారు. ఆగిపోయిన మళ్ళీ పెళ్ళి అదే కళ్యాణ మండపంలో జరుగుతుందని తెలిసి ఆసక్తి కలగడం వల్ల పెళ్ళి ఆగిపోయిన నాడు వచ్చిన బంధుమిత్రుల కంటే చాలా ఎక్కువ మంది హాజరయ్యారు వివాహ వేడుకను తిలకించడానికి. సింపుల్గానో ఘనంగానో జరగాల్సిన పెళ్లి కాస్త ఆగిపోయింది. మళ్ళీ ఓ చిన్న తేడాతో. అది వరలో పెళ్లి కుమార్తె చెప్పా పెట్టకుండా ఎటో వెళ్ళిపోవడం వల్ల ఆగిపోతే, ఈ పర్యాయం పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరు కూడా ముహూర్తానికి కేవలం గంట ముందు మాయమైపోవడం వల్ల ఆగిపోయింది. ఇద్దరు కలిసి వెళ్ళారో విడివిడిగా వెళ్ళారో, ఎలా వెళ్ళారో ఎందుకు వెళ్ళారో చెప్పగలవారు లేకపోయారు. అదో పెద్ద సంచలన వార్త అయిపోయింది నిజానికి. వియ్యాల వారి కుటుంబాలు మరింతగా నవ్వుల పాలైపోయాయి. నేను అలా ఎదురింటికి పోయి కాసింతసేపు టీవీ చూసొస్తానయ్యా అన్నాడు సత్తిపండు తలకు కట్టిన తువ్వాలు భుజానికి వేసుకుంటూ. ఇప్పుడు తమరు టీవీ చూడడానికి ఎదురింటికి వెళ్ళడం అంత అవసరం ఏమిట్రా అన్నాడు జయరామయ్య విసుగ్గా. ఇంకేం చేయనయ్యా, ఇంట్లో పనంతా అయిపోయింది. ఈ అరగంట నాకు ఇష్టమైన సీరియల్ చూద్దామంటే మీరేమో అట్లాంటి దరిద్రపు కొడు సీరియలు మన ఇంట్లో చూడకూడదు అంటారు. నాకు ఎదురింటి వాళ్ళకు చాలా ఇష్టం ఆ సీరియలు. ఇంకేం చేయను. పిల్లోడు పెండ్లి పందిరి వదిలిపోయి 4 రోజులాయే. మీ అమ్మగారేమో తిండి నీళ్లు తగ్గించేసి డీలా పడిపోయారు. మేము ఇలా హింస పడుతుంటే నీకు తెల్లారేసరికి ఆ సీరియల్ అంత ముఖ్యమారా అన్నాడు జయరామయ్య బాధగా. అతని దిగులు సత్తిపండుకు బాధ కలిగింది. సంధ్యాకుమారి జయసూర్యలను తను ఎప్పుడు రైలు ఎక్కించింది, వివరంగా చెప్పేద్దామా అని కూడా అనిపించింది. కానీ అంతలోనే జయసూర్యకు తను ఇచ్చిన మాట గుర్తుకొచ్చి ఆ ఆలోచన మానుకున్నాడు. టిఫిన్లు అయిపోయే అన్నాల వేళ దగ్గర పడుతుంటే, తెల్లారి వేళ అంటారే, అయినా మీరే మళ్ళీ ఏదో తిరక చేసుంటారు. లేకపోతే చిన్నబాబు గారు ఎందుకు వెళ్ళిపోతారు? మీరు చేసిన పనికి అయ్యగారు బాధపడకేం చేస్తారు? నేను బాధ మర్చిపోవడానికే కదా సీరియల్ చూడ్డానికి పోతున్నది అంటూ బయలుదేరాడు సత్తిపండు. అంతలో కాలింగ్ బెల్ మోగింది. గబగబా వెళ్ళి తలుపు తీసిన సత్తిపండు, వియ్యాలవారయ్యా అన్నాడు సంతోషంగా పెద్ద స్వరంతో. అయితే సత్తిపండు అటునుంచి అటే వీధిలోకి వెళ్ళిపోయాడు. తను అక్కడే ఉంటే వారి ఏడుపులు, దుఃఖాలు చూసి చలించిపోయి కడుపులోని రహస్యం కాస్త కక్కేసే అవకాశం ఉందనే భయంతో ఒక్క ఉదుటిన సోఫాలోంచి లేచి ఎదురెళ్ళిన జయరామయ్య, రండి బావగారు, రండి రండి చెల్లెమ్మ అంటూ సాదరంగా ఆహ్వానించాడు ప్రజాపతి దంపతులను. కంఠస్వరాలు విని పడక గదిలోంచి లేచి వచ్చి వెలుపలికి వస్తూ ప్రశ్నించింది సీతాలక్ష్మమ్మ. బిడ్డల ఆచూకీ ఏమైనా తెలిసిందా అన్నయ్య గారు? లేదమ్మా అన్నాడు ప్రజాపతి దిగులుగా. సీత, వీళ్ళు కూడా ఈ 4 రోజులు ఒక్క పూటన్నా సరిగ్గా ఎంగిలి పడ్డట్లేరు. దిగులుతో సగం అయిపోయారు. గబగబా వంట ముగించి అందరం కలిసి భోజనం చేద్దాం. ఈ సన్నాసిగాడు ఏదైనా పని సాయం చేయకుండా టీవీ చూడబోయాడు అన్నాడు జయరామయ్య. ప్రజాపతి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. కష్టం మీద అవి బయటకు పడకుండా నిగ్రహించుకున్నాడు. బావగారు, తప్పంతా నాదే. ఆ 5 లక్షలు పెళ్లి మండపంలోకి తెచ్చివ్వకుండా ఉండాల్సింది బయట ఎక్కడైనా అందజేసి ఉంటే సరిపోయేది. చాలా పెద్ద పొరపాటు చేశాను అన్నాడు. తప్పు మీది కాదు బావగారు, నాది. ఉన్నది ఒక్క నలుసు వాడైనా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి హాయిగా ఉన్నాడు. ఎంతైనా సంపాదించుకోగలనని ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు
అలాంటప్పుడు కట్నం డబ్బుల కోసం మిమ్మల్ని అలా పీడించకుండా ఉండాల్సింది. అయినా నా తెలివి తక్కువ కాకపోతే కట్నం ఎందుకండి? నేను అరకోటి చేసినా కోటి చేసినా వాడికి ఇవ్వాల్సిందే కదా. మీకైనా ఉన్నది ఒక్క కుమార్తె కదా. మీకున్నదంతా ఎవరికి ఇచ్చిపోతారు చివరికి? ఆ మాత్రం ఆలోచన అయినా లేకపోయింది నాకు. నా తల తిక్క వల్ల పచ్చని పందిరి పాడు చేసి బిడ్డల్ని దూరం చేసుకున్నాను అన్నాడు జయరామయ్య. తప్పు మీది మా ఆయనది మాత్రమే కాదు అన్నయ్య గారు. మన దేశంలో కట్నం ఇవ్వాలనుకునేవారు, తీసుకోవాలనుకునేవారు అందరూ తప్పు చేస్తున్నారు. అందువల్ల దేశమే అట్టుడికిపోతోంది, అల్లకల్లోలం అయిపోతోంది. అయినా మనుషులలో మనసులలో మార్పు రావడం లేదు అంది శ్రీలక్ష్మి. ఇంతకీ మీ వాడు ఎటుపోయి ఉంటాడు అని ప్రశ్నించాడు ప్రజాపతి. అది తెలియకనే కదా గంపెడు దిగులు. మీ అమ్మాయి మీ బంధువుల్లో ఎవరింటికైనా వెళ్ళి ఉంటుందా? జయరామయ్య ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు ప్రజాపతి. ఎందుకంటే సంధ్యాకుమార్ ఎప్పుడూ ఒంటరిగా ఏ బంధువింటికి వెళ్ళింది లేదు. నా అనుమానం ఏంటంటే అన్నయ్య గారు, మా వారు డబ్బు ఇవ్వడం, మీరు పుచ్చుకోవడం పిల్లలిద్దరూ కలిసి కనుక్కుంటారు. ఇంత జరిగాక కూడా వీళ్ళు ఇలా చేస్తారా అని ఇద్దరు కూడబలుకుని వెళ్ళుంటారు. బహుశా కలిసే అంది శ్రీలక్ష్మి. ఇంతలో ఇంట్లోకి పరుగునొచ్చిన సత్యపండు పెద్ద స్వరంతో అరిచి చెప్పాడు ఉద్వేగంగా. అబ్బాయి గారు అమ్మాయి గారు ఇద్దరు టీవీలో కనిపిస్తున్నారు. టీవీ పెట్టండి. ఒక్క ఉదుటిన వెళ్ళి టీవీ స్విచ్ ఆన్ చేసింది సీతాలక్ష్మమ్మ. ఏ టీవీలు అంటూ టీపై మీద రిమోట్ కంట్రోల్ అందుకున్నాడు జయరామయ్య. స్పందన టీవీలో 9వ నెంబర్ నొక్కండి అన్నాడు ఆతృతగా. స్పందన టీవీ ప్రోగ్రాం స్క్రీన్ మీద ప్రత్యక్షం అవగానే ఆనందపడిపోయింది సీతాలక్ష్మమ్మ తన కుమారుణ్ణి అతని స్నేహితుల పక్కన గుర్తించి. అమ్మాయి కూడా అక్కడే ఉందండి అంది శ్రీలక్ష్మి కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ. తన స్నేహితురాలు ఇద్దరితో కలిసి సంధ్యాకుమారి కూడా కనిపిస్తోంది టీవీ కార్యక్రమంలో. జయరామయ్య వాల్యూమ్ పెంచాడు. నిత్య నూతన కార్యక్రమాలతో మా ప్రేక్షకులు కనువిందు చేసి మానసిక వికాసాన్ని కలిగించే మీ స్పందన టీవీ ఇప్పుడు ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని అందించబోతున్నది. ఈ నూతన కార్యక్రమం పేరు వింత వివాహం. ఈ కార్యక్రమంలో మీరు వినూత్నంగా మా స్టూడియోలోనే జరగబోవు ఒక కళ్యాణాన్ని సాయంకాలం 7 గంటల నుండి రాత్రి 8:30 గంటల మధ్య కాలంలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. మీరు కొన్ని వందల వివాహాలు చూసుంటారు. మీలో కొందరైనా కొన్ని ఆదర్శ వివాహాలు చూసుంటారు. కొంతమంది విప్లవ వివాహాలు కూడా చూసి ఉండవచ్చు. కానీ ఈరోజు సాయంకాలం తదుపరి మీరు చూడబోతున్నది మాత్రం వింత వివాహం. ఈ వింత వివాహానికి సంబంధించి ముఖ్య వ్యక్తులైన వధూవరుల పరిచయం మాత్రం ఇప్పుడే జరుగుతుంది. వీరిద్దరికి ఇదివరకే వీరి పెద్దలచే వివాహం నిశ్చయింపబడింది. అదేనా ఒక్కసారి కాదు 2 పర్యాయాలు. కానీ 2 పర్యాయాలు కళ్యాణ వేదిక మీద సరిగ్గా ముహూర్తం దగ్గరకు ఆగిపోయింది. ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానంగా తమ మనోభావాలతో కూడిన విశ్లేషణలను వధూవరులే ప్రేక్షకులు వివరించి ఈ వింత వివాహం తాలూకు వినూత్నత్వాన్ని తెలియబరుస్తారు. సాయంకాలం వార్తల అనంతరం అనగా 7 గంటల నుండి 8:30 గంటల వరకు ఇదే వేదిక మీద వీరి వివాహం వింతగా మనోహరంగా జరుగుతుంది. ఆ నూతన ప్రక్రియను మీరంతా తిలకించి పులకించి ఆనందిస్తూ సమాజానికి నూతన సందేశాలను అందజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. యాంకర్ మాట్లాడడం కాస్త ఆపగానే వేదిక మీద కనిపిస్తున్న వారంతా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు మొట్టమొదట పెళ్లి కుమార్తె చిరంజీవి సంధ్యాకుమారి గారు వేదిక మీదకు వచ్చి తమ సందేశాన్ని ప్రేక్షకులకు అందజేస్తారు. అందుకోసం కుమారి సంధ్యాకుమారి గారిని డయాస్ మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. యాంకర్ అలా అంటుండగానే ఓ సెర్చ్ లైటు స్నేహితుల మధ్యన కూర్చుని ఉన్న సంధ్యాకుమారి మీదకు ఫోకస్ చేయబడింది వింత కాంతులతో. సంధ్యాకుమారి కొద్దిగా తడబడింది మొదట. ఆపై నెమ్మదిగా లేచి డయాస్ వైపు నడుస్తుండగా ఆమె మీదుగానే సాగింది సెర్చ్ లైటు. వెలుగు తమాషాగా మైకున్న పోడియం వెనుకకు వెళ్ళి నిలబడి గొంతు సవరించుకుందామే. స్పందన టీవీ ప్రేక్షకులకు, ఇతరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. స్పందన టీవీ యాజమాన్యానికి, ఉద్యోగులకు నా కృతజ్ఞతాభివందనములు. నేను ఘటోత్కచపురంలో విద్యావంతులైన తల్లిదండ్రులకు జన్మించి అక్కడే పెరిగి అక్కడే అత్యున్నత విద్యను అభ్యసించాను. స్త్రీల సమస్యల పట్ల స్పందించడం, మదనపడడం, ఆలోచించడం నా అలవాటు. కవితలు, పాటలు రాయడం, పాడడం, ప్రకృతిని ప్రేమించడం నా హాబీలు. చిన్నతనం నుండి నేను చూసిన ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు నాలో వరకట్నం మీద చాలా అసహ్యాన్ని కలిగిస్తూ వచ్చాయి.
అందుకే కట్నం ఆశించకుండా ఆదర్శ వివాహానికి సిద్ధపడే యువకుడిని వివాహం చేసుకోవాలనే స్థిర నిశ్చయం ఏర్పడిపోయింది నా మనసులో. మొదట్లో నా తల్లిదండ్రులు కూడా నా భావాలను అర్థం చేసుకుని అలాంటి వరుడి కోసం అన్వేషణలు సాగించారు. కానీ ఎవ్వరు అలాంటి వారు కనబడకపోవడంతో నిస్పృహకు గురవుతూ వచ్చారు. ఒక దశలో వారు చాలా నిరాశ పడిపోతే నేను కూడా నాకిక వివాహ యోగం లేదనే నిశ్చయానికి వచ్చేశాను. అలా నిరాశామయంగా సాగుతున్న నా జీవితంలోకి ఆశాజనకమైన ఒక వెలుగు రేఖల జయసూర్య ప్రవేశించారు. వారు ఆదర్శ భావాలు కలిగిన భావకులు, గాయకులు కూడా. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీరు, ప్రవృత్తి ద్వారా మంచితనం మూర్తి భవించిన సహృదయులు. సమాజం తాలూకు సమస్యల పట్ల వారు స్పందించే తీరు అద్భుతం, అభినందనీయం. ఒక పాటల పోటీలో కలుసుకున్న మేము మొదట మంచి స్నేహితులమై ఆ పైన ప్రేమలో తలమునకలయ్యాము. మేమింకా ఆ దశలో ఉండగానే మా తల్లిదండ్రులు మాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. చిత్రం ఏమిటంటే నన్ను చూడడానికి వస్తున్నది వారేనని, నాకు తను చూడబోతున్నది నన్నేనని వారికి తెలియదు. నిజానికి కట్నం ఇవ్వడం లేదని నా తల్లిదండ్రులు నన్ను నమ్మిస్తే, కట్నం పుచ్చుకోవడం లేదని వారి తల్లిదండ్రులు వారిని నమ్మించగలిగారు. మొత్తానికి పెళ్లి చూపుల్లో ఒకరినొకరు చూసుకున్న మా ఆనందానికి అవధుల్లేవు. పెళ్ళి స్థిరపడింది. ఇంకా కొద్ది గంటల్లో మా వివాహ బంధం ముడిపడబోతుండగా కట్నం విషయం తెలిసిపోయింది. అనుకోకుండా నన్ను వంచించి నాకు తెలియకుండా కట్నం పుచ్చుకుంటున్నారని జయసూర్య గారిని అనుమానించిన నేను వారిచే అవమానింపబడి నా తల్లిదండ్రుల వంచనను కూడా భరించలేక పెళ్లి మండపం నుంచి నిష్క్రమించి రహస్యంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరి అక్కడే 3 రోజుల పాటు ఉండిపోయాను. నేను తనను మోసం చేసి తల్లిదండ్రులకు నా తల్లిదండ్రుల ద్వారా రహస్యంగా కట్నం అందజేసే ప్రయత్నం చేశానని భావించిన జయసూర్య కూడా బాగా మానసికంగా కృంగిపోయారు. అయితే నా ఆచూకిని జయసూర్య వాళ్ళ నౌకరు సత్తిపండు కనుక్కున్న సమయంలో అసలు వాస్తవం మా ఇరువురికి స్పష్టంగా తెలిసి అపోహలు తొలగిపోయి మళ్ళీ ప్రేమ సాగరంలో మునిగిపోయాము. మా తల్లిదండ్రులు కూడా తమ తమ తప్పులు గ్రహించి మనసులు పొంది కట్న కానుకల ప్రసక్తి లేకుండా నా తండ్రి డబ్బు వాపు చేయబడే ప్రాతిపదికపై మళ్ళీ మా వివాహానికి మరో సుముహూర్తానికి నిశ్చయించారు. అయితే ఇంత జరిగాక కూడా నా తల్లిదండ్రులు నన్ను, జయసూర్య గారి తల్లిదండ్రులు వారిని మోసగించడానికి ప్రయత్నించారు. మా ఆదర్శనాలను తుంగలో తొక్కి అతి రహస్యంగా వారి పాటికి వారు కట్న కానుకలను ఇచ్చిపుచ్చుకుని తంతు జరిపారు. ఎంత భావావేశంతో ప్రేమ మైకంలో ఉన్నా మేము పెద్దవాళ్ల మీద నిఘా ఉంచి 1000 కళ్ళతో కనిపెట్టడం వల్ల మళ్ళీ ముహూర్తానికి కొద్ది గంటల ముందే వారి బండారం బయటపడింది. మా ఇరువురికి నిరాశ, నిస్పృహలతో పాటు అంతులేని ఆవేశం, ఆక్రోశం కలిగాయి. ఇద్దరం కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చి సత్తిపండు సహాయంతో అతి రహస్యంగా రైలుకి హైదరాబాద్ చేరిపోయాము. సమాజం మారాలి, అందుకోసం ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ మార్పుకు అంగీకరించని వారిని, ప్రయత్నించే వారికి ఆటంకం కలిగించే వారిని సున్నితంగానైనా శిక్షించి తీరాలి. పిల్లల ఆదర్శాలను సక్రమమైన పద్ధతిలో అర్థం చేసుకోకపోగా ఆ ఆదర్శ ముసుగులోనే తమ పిల్లల్ని వంచడానికి ప్రయత్నించిన మా తల్లిదండ్రులకు మా పెళ్లి చేసే అర్హత లేదనే భావన కలిగింది మాలో. కాళ్ళు కడిగి కన్యాదానం చేసే పుణ్యకార్యం నా తల్లిదండ్రులకు దక్కకూడదని నేను భావిస్తే మా వివాహ కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యం తన తల్లిదండ్రులకు ఉండరాదని భావించాడు జయసూర్య. మా కథ విన్న స్పందన టీవీ యాజమాన్యం మా భావాలను అర్థం చేసుకుని ఆంధ్రదేశంలోని అందరూ మా వివాహంలో పాలు పంచుకునేలా, మా ఆదర్శాన్ని ఆకలింపు చేసుకునేలా ఏర్పాట్లు గావించింది తమ స్టూడియోలో. వాస్తవానికి మా జీవితాలలో ఇదో పెద్ద సంచలనం, అద్భుతం. సాయంకాలం మా వివాహ కార్యక్రమాన్ని స్పందన ద్వారా చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రేక్షకులందరినీ అభ్యర్థిస్తున్నాము. మమ్మల్ని రుణగ్రస్తుల్ని చేస్తున్న స్పందన టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అంటూ తన ప్రసంగాన్ని పూర్తి చేసింది సంధ్యాకుమారి చేతులు జోడించి నమస్కారం చేస్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సంధ్యాకుమారి గారు, చాలా చక్కగా మీ స్పందనలను వినిపించారు. మీరు కొద్ది నిమిషాల పాటు వేదిక మీదే ఆసీనులు కావాల్సిందిగా అభ్యర్థిస్తున్నామన్నాడు యాంకరు. ఆమె మరోమారు చేతులు జోడించి నమస్కరించి వెనుదిరిగి వెళ్ళి వేదిక మీదే కాస్త వెనుకగా ఉన్న 2 వెల్వెట్ కుషన్ సోఫాలలో ఒకదానిపై కూర్చుంది. ఇప్పుడు జయసూర్య గారు తమ మనోభావాలను మనతో పంచుకుంటారు. యాంకర్ అలా అన్న మరుక్షణమే సెర్చ్లైట్ వర్మ, కాజా,
డేవిడ్లతో కలిసి కూర్చుని ఉన్న జయసూర్య మీదకు ఫోకస్ చేయబడింది. తనతో పాటు కదులుతున్న ఆ వెలుగులో చకచకా నడిచిన జయసూర్య వేదికపైకి చేరుకుని మైకు ఉన్న పోడియం వెనుకకు వెళ్ళి నిలబడ్డాడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాం. మరి జయసూర్య గారు ఏం చెప్తారో మళ్ళీ మనం తర్వాతి భాగంలో విందాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.